లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ సినిమా డైలాగ్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ సందర్భంగా మరోసారి నానుతుంది. నిజాలు బయటకు లాగేందుకు సిట్ నిందితుల్ని ప్రశ్నిస్తే వారు ఇదే డైలాగ్ చెబుతూ పక్కదారి పట్టిస్తున్నట్టు సమాచారం. మరి నిజాల్ని వారితో సిట్ ఎలా కక్కిస్తుంది? లెట్స్ వాచ్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాగానే ఈ కేసు మలుపు తిరుగుతుందని సిట్ అధికారులు భావించారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం విచారణలో నోరు మెదపడం లేదు. ఇప్పటికే ఆయన్ను 3 రోజులు విచారణకు పిలిచి ప్రశ్నించారు. జూన్ 9న 8 గంటలు, జూన్ 11న 9 గంటల పాటు ప్రశ్నించారు. కానీ ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానాలిచ్చాడట ప్రభాకర్ రావు. దీంతో ఈ కేసులో మరో నిందితుడు ప్రణీత్ రావును ఈ నెల 13న ప్రశ్నించారు. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జూన్ 14న ప్రభాకర్ రావును 9 గంటల పాటు ప్రశ్నించారు. మొత్తంగా 3 రోజుల పాటు 27 గంటల పాటు ప్రభాకర్ రావును క్వశ్చన్ చేశారు సిట్ అధికారులు. మంగళవారం మరోసారి విచారణకు పిలిచారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు, హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం వెనుక ఎవరున్నారు, రాజకీయ నాయకులతో పాటు ఇంకెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అంటూ సిట్ అధికారులు పదే పదే ప్రశ్నిస్తున్నా ప్రభాకర్ రావు మాత్రం ఇప్పటి వరకు సరైన సమాధానం ఇవ్వడం లేదట. ఈ కేసులోని నిందితులంతా ప్రభాకర్ రావు డైరెక్షన్ లో ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. కానీ ప్రభాకర్ రావు మాత్రం తనకేం తెలియదు, శాఖాపరమైన ఆదేశాలు మాత్రమే ఇచ్చారని అంటున్నాడు. అంతేకాదు పై అధికారులను ఎందుకు ప్రశ్నించడం లేదని సిట్ అధికారులనే ఎదురు ప్రశ్నిస్తున్నాడట. ఈసారి ప్రభాకర్ రావుతో ఎలాగైనా నిజాలు చెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు సిట్ అధికారులు. ఇప్పటికే తన మొబైల్స్, ల్యాప్టాప్ సిట్ కు ఇచ్చారు ప్రభాకర్. వాటిలో వివరాలు కూడా రాబడుతున్నారు దర్యాప్తు అధికారులు. 17న జరగబోయే విచారణలో ప్రభాకర్ రావు ముందు పక్కా సమాచారం పెట్టి ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.